అనంతపురం జిల్లా రాప్తాల్లో జరిగిన జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ చూశారా? ఇది వరకు ఎప్పుడూ చూడని రీతిలో జనం, వేలల్లో కాదు లక్షలాది మంది జనం, నలువైపులా కనుచూపు మేర జన సందోహం. రాప్తాల్లో జన సునామీ ఎగిసిపడింది. 10,000 మంది, పోని 25,000 మందినో ఒక సభ కోసం రాజకీయ పార్టీలు లారీల్లో, బస్సుల్లో తరలిస్తాయి. అయితే లక్షల్లో జనాన్ని తరలించడం సాధ్యమేనా? రాష్ట్ర చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో అతి పెద్ద ప్రజాసభకు రాప్తాడు వేదిక అయింది. జగన్ సభలకి జనం తండోపతండాలుగా రావడం ఇదేం కొత్త కాదు. మొన్న భీమిలి సభ, ఏలూరు దగ్గర దెంతులూరు సభ, ఇప్పుడు రాప్తాడు బహిరంగ సభ. కెరటాలుగా జనం. ఒక నాయకుడిపై ఎంత అభిమానం, నమ్మకం లేకపోతే అంత జనం వెల్లువలా వస్తారు? సహాయం పొందుతున్న పేద మధ్యతరగతి వర్గాలు పెను ఉప్పునే విరుచుకుపడ్డారు. ఆ అంతులేని అభిమానాన్ని చూసి వైసీపీ శ్రేణులు ఆనందంతో తేలియాడారు. సీమలో సముద్రం లేకపోవచ్చు, కానీ రాప్తాల్లో జన సముద్రం కదిలి వచ్చింది. సైకిల్ ఎక్కి ఖాళీ గ్లాసు పట్టుకొని చంద్రముఖి వస్తున్నాడు. బాబుని నమ్ముకుంటే ప్రజల నెత్తురు తాగేస్తాడు అని జగన్ హెచ్చరించారు. చంద్రబాబు లాంటి దుష్టశక్తిని దూరంగా పెట్టాలని చెప్పారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో తిరుగుతూ ఉండాలి, సైకిల్ ఎప్పుడూ బయట ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ షింకులో ఉండాలి అంటూ జనానికి అర్థమయ్యే భాషలో జగన్ పేల్చిన పంచ్ డైలాగులకు లక్షలాది గొంతుకులు ప్రతిధ్వనించాయి. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. ఈ మహాసభను చూసి ప్రతిపక్షాలు జడుసుకున్నాయి. జగన్ దుర్మార్గుడని, అభివృద్ధి అడ్రస్ పోయిందని, రాష్ట్రం ఎడారిగా మారిపోయిందని 5 ఏళ్ల పాటు తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఛానళ్లు విసుగు విరామం లేకుండా నాన్ స్టాప్గా ప్రచారం చేశాయి. అయితే రాప్తాల్లో జగన్ సభకి ఇంత జనం రావడమేమిటి అని ఇప్పటికీ వారిని వెంటాడుతున్న ప్రశ్న. చంద్రబాబు, పవన్ల ఓటమి ఖాయమనే జ్ఞానోదయం కూడా అయ్యే ఉండాలి. ఫ్యాన్ రెక్కల్ని విరిచేస్తామంటూ రెచ్చిపోతున్న ఎల్లో బ్యాచ్ నోళ్లు హఠాత్తుగా పడిపోయాయి. లక్షలాది జనం వచ్చిన సభ ఖాళీగా ఉందని, స్పందన లేదని, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారని రాసేందుకు అలవాటు పడిన ఆంధ్రజ్యోతి విలేకరి, ఫోటోగ్రాఫర్పై గట్టిగానే దాడి జరిగింది. అబద్ధాలు రాసి జనాల మనోభావాలతో ఆడుకుంటున్నప్పుడు వాళ్ళ ఆగ్రహానికి గురికాక తప్పదు కదా. పచ్చి అబద్ధాలు రాసినప్పుడు అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. చివరికి మిగిలేది మాత్రం చంద్రబాబుకి భయం, జగన్మోహన్ రెడ్డికి జయం.